డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలానే ఢిల్లీ నుంచి కూడా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. సో రామారావు చెప్పండి, ముఖ్యంగా ఆఫ్రికా ఖండానికి సంబంధించినటువంటి ఎపిసోడ్ పైన ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో వీరికి సంబంధించినటువంటి వ్యాపారాలు విస్తరించడం, ముఖ్యంగా కామెరూన్ సంబంధించినటువంటి దేశంలో వెలుగు చూసినటువంటి ఎపిసోడ్, దాంట్లో ఉన్నటువంటి లింకులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బంధువులు సోదరులు దీంట్లో ఉన్నారు అనేటువంటిది ఆంధ్రజ్యోతిలో కూడా ఇవాళ వచ్చినటువంటి కథనం. సో ప్రస్తుతం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆఫ్రికా వరకు ఎలా ఇది విస్తరించింది, దానికి దీనికి ఉన్నటువంటి లింకులు ఏంటి, అసలు మొత్తం ఈ ఎపిసోడ్ పైన ప్రస్తుతం ఎలాంటి చర్చ జరుగుతోంది? శ్రీహరి, మద్యం కుంభకోణం వ్యవహారం మొన్నటి వరకు కూడా రాష్ట్రంలో సంచలనం రేకెత్తించగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ మద్యం కుంభకోణం వ్యవహారం ఆఫ్రికా వరకు వెళ్ళింది. సౌత్ ఆఫ్రికాలోని కామెరూన్లో ఈరోజు ఏదైతే వైఎస్ జగన్ బంధువులు సోదరులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి డిస్టిలరీస్ రెడ్డీస్ గ్లోబల్ పేరిట ఒక విస్కీని తయారు చేస్తా. విస్కీని మామూలుగా బాటిల్స్లోనూ, క్వార్టర్లోనూ, లేకపోతే హాఫ్ బాటిల్స్, లేకపోతే ఫుల్ బాటిల్స్లో తయారు చేయటం వేరు, కానీ సాచెట్స్లో తయారు చేసి విక్రయించడంతో అక్కడ ఈజీగా అవైలబిలిటీ వచ్చింది. దీంతో వాటిని సేవించి అక్కడ ఉన్న వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు అని చెప్పి తేలటంతో ఆ కెమెరూన్కి సంబంధించిన, సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన వాళ్ళంతా కూడా అథారిటీస్ అంతా కూడా వెళ్ళి ఆ డిస్టిలరీకి సీల్ చేయటం, ఈ కథనం ఆంధ్రజ్యోతిలోను ఏబిఎన్లోను ప్రచురితమైన ప్రసారం కావడంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది. అయితే ఈ కుంభకోణానికి సంబంధించి ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి నిందితుడిగా ఉన్నాడో రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, అక్కడ తన నియోజకవర్గంలో ఉన్న ములకల చెరువు, తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఉన్న ములకల చెరువులో నకిలీ మద్యం పట్టుబడింది. అందులో తెలుగుదేశం నేతలు ఉన్నారు. ఈ నకిలీ మద్యం సేవించడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది, ప్రజారోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది అని చెప్పి దీనిపై సిబిఐ విచారణ జరపాలి అని చెప్పి ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే సౌత్ ఆఫ్రికాలోని కెమెరూన్లో వీళ్ల కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం బహిర్గతం కావటం, పైగా అక్కడ రెడ్డీస్ గ్లోబల్ పేరు పెట్టి తయారవుతున్న విస్కీకి సంబంధించిన డిస్టిలరీలను కూడా సీజ్ చేయటం కూడా వైసీపీకి ఒక్కసారిగా సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టయింది. దీంతో పాటు మద్యం కుంభకోణం సంబంధించి కూడా నిన్న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కూడా ఈరోజు రాష్ట్రంలో సంచలనం రేకెత్తాయి. గతంలో మిథున్ రెడ్డికి బెయిల్ ఇవ్వడంతో పాటు అంతకుముందు ఇచ్చిన బెయిల్స్కి సంబంధించి కూడా సిట్టు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అసలు దీంట్లో మెమరాండమ్ ఆఫ్ స్టేట్మెంట్ను తొలగించాలి అని చెప్పి కోరటమే కాకుండా వీటన్నిటికీ మించి అక్కడ ఇచ్చిన న్యాయమూర్తి ఏదైతే పరిశీలనలోకి తీసుకున్నారో అంశాలు సహేతుకంగా లేవు అని చెప్పి సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లోత్రా వాదనలు వినిపించడంతో ఇప్పుడు ఎవరైతే చెవిరెడ్డి ఈ మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉండి అరెస్ట్ అయ్యారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, సజ్జల శ్రీధర్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు బెయిల్స్కి సంబంధించి ఫర్దర్గా ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వద్దు అని చెప్పి నిన్న హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో మొత్తం కూడా అదేవిధంగా ములకల చెరువుకు సంబంధించి తంబళ్లపల్లి నియోజకవర్గంలో ములకల చెరువుకు సంబంధించిన మద్యం, నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. అందుట్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారు. జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అంటే ఎన్నికలకు ముందు ఆయన చేరాడు. అయితే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఆయన సస్పెండ్ చేసింది. ఈ కుంభకోణానికి సంబంధించి, ఈ నకిలీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈరోజు కూడా అక్కడ తంబళ్లపల్లి కోర్టులో కూడా మళ్ళీ అక్కడ ఉండే ఎక్సైజ్ అధికారులు మరో మెమో దాఖలు చేశారు. మరో 5గురిని నిందితులుగా కూడా చేశారు కొద్దిసేపటి క్రితం. ఈ నేపథ్యంలోనే ఎవరైతే టీడీపీపై వేళ్లెత్తి చూపించి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలోనే ఈ నకిలీ మద్యం జరుగుతుందన్నారో 2019 నుంచి 2024 వరకు వైసీపీ మద్దతుతో ఆయన నకిలీ మద్యం తయారు చేశారని, అదేవిధంగా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన వచ్చి వైసీపీ నేతలతో మిలాఖత్ అయ్యి ఆయన మొత్తం ఈ కుంభకోణం చేస్తున్నారు అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. దీంతో పాటు తెనాలికి సంబంధించిన వైసీపీ నేత శ్రీనివాస్ కూడా ఈ కుంభకోణంలో ఇరుక్కోవడంతో ఇప్పుడు వైసీపీకి ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితిలో ఏర్పడింది. అక్కడ ఒకవైపు ఆఫ్రికాలోనేమో జగన్ సోదరులకు సంబంధించిన